నామానికి మహిమ. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పెట్ట వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సమయంలో మరి కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని మనము చూసుకుందాం. ఈరోజు మన అంశం ఏంటంటే శ్రమలు ఎవరికి వస్తాయి అనేది మన అంశము. మూల వాక్యం చదువుకుందాం. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని. 2 తిమోతి అంతండి 12. యేసుక్రీస్తు నందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. దేవునికి కలుగును గాక. ప్రార్థన చేస్తుందా. కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవుడు, ఆది కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాను డాడీ. అయ్యా, ఈ వాక్యం ద్వారా మీరు మాతో ఏం మాట్లాడని ఉన్నారు. సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ శక్తి స్థలంలో ఉంచి మీరు మాత్రమే మాట్లాడమని యేసు నామములో అడుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వాక్య లేఖన భాగంలో మనం చూసినట్లయితే శ్రమలు ఎవరికి వస్తాయి అనేది మన క్వశ్చన్. ఎవరికి వస్తాయి అనేది లేఖన భాగంలో దేవుడు స్పష్టంగా చూపిస్తున్నాడు. మరి ఎక్కువగా శ్రమలు ఎవరికి వస్తాయి అంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పిస్తాడనే మాట ఉంటుంది. అది కూడా వాస్తవమే, అది కూడా దేవుని వాక్యం సజీవమైనది. కాకపోతే ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగం నుంచి మనం చూసినట్లయితే ఎవరైతే సద్భక్తితో జీవించాలని అనుకుంటారో, సద్భక్తి అంటే మంచి భక్తి, భక్తిలో పర్ఫెక్ట్ గా ఎవరైతే వస్తారో, భక్తి జీవితంలోకి ఎవరైతే నిలబడతారో వారికి తప్పకుండా శ్రమలు శోధనలు మరి చుట్టుముడతాయి అని దేవుని వాక్యంలో ఉంది. ఏమైనా దేవుని బిడ్డలారా, ఇక్కడ స్పష్టంగా మనం చదివాం, ఎవరైతే క్రీస్తు యేసునందు సద్భక్తితో ఉంటారో వారికి శ్రమలు వస్తాయని ఉంది. ఉందా లేదా అమ్మగారు? ఉందండి, ఉంటుంది. కాబట్టి నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కోసం నువ్వు నేను నిలబడ్డప్పుడు తప్పకుండా ఆయన భక్తిలో జీవించాలి, ఆయన వాక్య ప్రకారంగా జీవించాలి అన్నప్పుడు అనేకమైనటువంటి శ్రమలు మన జీవితంలోకి ఎంట్రన్స్ అవుతా ఉంటాయి. కానీ మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. ఏమైనా దేవుని బిడ్డలారా, శ్రమడ కలుగుట నాకు మేలాయను అంటాడు కీర్తనకారుడు. 90వ కీర్తనలో అనుకుంటా, శ్రమ కలుగుట నాకు మేలాయను అంటారు. మేలు, నీ మేలు కోసమే శ్రమ అనేది, నీ మేలు కోసమే. మరి యోబు జీవితంలో కూడా మనం చూస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయంలోనే ఉంటది. యోబు యథార్థవర్తనుడు, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అని అక్కడ రాయబడి ఉంటది. దేవుడు అంటే భయము, భక్తి, యథార్థత అన్ని కూడా అతని జీవితంలో అన్నీ ఉన్నాయి. కానీ తనకే శ్రమలు ఎందుకు వచ్చినాయి, శోధనలు ఎందుకు వచ్చినాయి అంటే నిజంగా భక్తి పరులకు, నిజంగా ప్రభు కోసం బతకాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. మరి ఎట్లా అని అంటే, శ్రమల చేత నువ్వు శోధించబడి పరిశోధించబడి దేవుని చేత నువ్వు నిలబడ్డప్పుడు అనేకులకు మరి ఆశీర్వాదకరంగా నిలబడతావు. కాబట్టి మనకు శ్రమలు ఎందుకు వస్తాయంటే సద్భక్తితో నువ్వు నేను జీవించాలి, ఇప్పటి నుంచి ఖచ్చితంగా ప్రభు కోసమే బతకాలి అన్నప్పుడు శ్రమలు. చూడండి, మనం అపోస్తలుడైన పౌలు గారిని కూడా మనం గమనించినప్పుడు తను అంతకుముందు ఒక ద్రోహిగా ఉన్నాడు. యేసయ్య బిడ్డలను అనేక మందిని చంపడము, పరిచర్యను ఆపడము, హింసించడము, ఇలాంటివన్నీ ఒక రౌడీలాగా గుండాలాగా పనిచేశాడు. కానీ దేవుడికి విరోధిగా ఉన్న రోజులు తను మంచినే ఉన్నాడు. దేవుడి భక్తుడిగా, దేవుని నమ్మి దేవుని కోసమే నేను నిలబడతా యేసయ్య కోసం అన్నప్పుడు అనేక శ్రమలు పౌలు గారు చూసి పొందినట్టుగా మనం చూస్తున్నాం. పరిచర్య పరంగా కానీ వేరే విషయంలో కానీ చాలా శ్రమలు పొందాడు. చాలా భయంకరమైనటువంటి శోధనలు. రాత్రి డేరాలు పుట్టి పగులు సువార్త చెప్పేవాడు. సమయమనక అసమయమనక సువార్తను ప్రకటించేవాడు. వెరివాని వలె సువార్తను ప్రకటించేవాడు. అంటే రకరకాల శోధనలు. మరి సువార్త చెప్తుంటే
కొట్టి బొండలు బిగించి మరి చెరసాలలో వేసిన సందర్భాలు, ఓడబద్దలై సముద్రంలో అనేక రాత్రులు గడిపిన సందర్భాలు, ఎన్నో ఉపవాసాలు, ప్రార్థనలు. అందుకే అంటాడు, మేము అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారం కాదంటాడు అపొస్తలుల కార్యంలో. అంటే ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు ఆ బిడ్డ జీవితంలో వస్తా ఉంటే తను ఉపవాసము ప్రార్థన వీటన్నిటితోటి గెలుచుకుంటూ వచ్చి మంచి పోరాటం పోరాడి మరి హతసాక్షిగా మార్చబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి శ్రమ ఎందుకు వస్తుందంటే సద్భక్తితో, మంచి భక్తితో పర్ఫెక్ట్ గా ఆయన కోసం నిలబడ్డాం. ఇంకా మనం ఆయన కోసమే బతకాలి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. అయితే తెలియని వాళ్ళు, ఆ విషయం తెలియని వాళ్ళు అంటారు, లోకంలో ఉన్న వాళ్ళు, మీరు ఇంత భక్తిగా ఉంటారు కదా, మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తారు, ఎప్పుడు ఉపవాసం ఉంటారు, మీకెందుకు శ్రమలు, మీ దేవుడు మీకు ఏం జవాబు ఇవ్వడా, మీ దేవుడు మీకు సహాయం చేయడా అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ మన వాక్య ప్రకారంగా మన దేవుడు ఏం చెప్తున్నది ఏంటిది? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, వాటన్నిటిలో నుంచి నేను విడిపిస్తా. వస్తాయి శ్రమలు, వస్తాయి కష్టాలు, వస్తాయి కన్నీరు వస్తాయి, వాటన్నిటిలో నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తాను అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోది ఏంటంటే చూడండి, ఒక వాక్య భాగం ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 3వ వచనం. ఎంతండి? 11:3 అండి. 13. అతడు నీతో చెప్పిన సూచక క్రియలు గాని మహత్కార్యములు గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కనువాని మాటలను వినకూడదు. ద్వితీయోపదేశ కాండమేనా మీరు చదివేది? అవునండి, 13:3. 13వ అధ్యాయము 3వ వచనం. అదేనండి, నేను చదివేది అదేనండి. చదవండి. బి పాటలో ఉంటుంది, చదువు. ఆయన నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కారం గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. శ్రమ మనకు ఎందుకు వస్తుందంటే మనల్ని పరీక్షించడానికి వస్తుంది. రెండో పాయింట్, ఫస్ట్ ఏంటంటే సద్భక్తితో మనం ఎప్పుడైతే జీవించాలని అనుకుంటామో అప్పుడు తప్పకుండా శ్రమలు ఎంట్రన్స్ అవుతాయి మన జీవితంలో. రెండోది ఏంటంటే మనల్ని పరీక్షించడానికి శ్రమ వస్తుంది. మరి ఎవరు పరీక్ష పెడతారు మనకు? దేవుడే. దేవుడు పరీక్షిస్తాడు. సాతాను ఏం చేస్తాడు? శోధిస్తాడు. సాతాను శోధన అంటే టెంప్టేషన్. నువ్వు టెంప్ట్ అవుతావా కావాలని నేను అనేక పరిస్థితుల గుండా సాతాను తీసుకెళ్తాడు. కానీ దేవుడు మాత్రం నిన్ను ఓన్లీ పరీక్ష మాత్రమే. యోబు కూడా టెస్ట్ మాత్రమే. అదంతా జరిగిందంతా ఒక టెస్ట్ తన జీవితంలో. కానీ యోబుకు తెలియదు, పాపం యోబుకు తెలియదు ఇది టెస్ట్ అని తెలియదు. తెలియకుండా అంత ఖచ్చితంగా పాస్ అయ్యాడు టెస్టులో. ఎక్కడ కూడా తను జారిపోయినట్టు గాని భక్తిలో నుంచి బయటికి వెళ్ళినట్టు గాని, తన కుటుంబం అంతా కూడా పోయినా కూడా, భార్య చివరికి భార్య కూడా విశ్వాసం కోల్పోయినప్పటికీ మరి యోబు గారు విశ్వాసాన్ని కోల్పోలేదండి. ఎందుకంటే మరి తను ఆ పరీక్షలో గెలిచాడు. దేవుడు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో మరి యోబు గారు గెలిచారు. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో శ్రమలు అనే పరీక్షలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. ఎన్నో పరీక్ష కాలంలో మనం ఉంటాం. కొన్ని సందర్భాలను ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటది మన జీవితం. వాటన్నిటిని ఎట్లా ఉంటది అంటే సూదిగట్లు దాటినట్టుగా ఉంటది. మరి పెద్ద పెద్ద సముద్రాలు దాటినట్టుగా ఒకటి దాటగానే ఒకటి శ్రమలు చుట్టుముట్టుతా ఉంటాయి మనల్ని. అప్పుడు మన విశ్వాసాన్ని ఆ శ్రమలన్నిటిలో ఎక్కడ కూడా మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. మనం ప్రార్థన మాత్రమే చేయాలి. శ్రమ వచ్చినప్పుడు యాకోబు పత్రికలో ఉంటది, మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ప్రార్థన చేయాలని ఉంటది. చూడండి ఆ మాట, యాకోబు పత్రిక మీలో ఎవరికైనా చదవండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను.
ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. కీర్తన. శ్రమ కలిగితే నువ్వు నేను చేయాల్సింది ప్రార్థన. ఏకాంత ప్రార్థన. ఒంటరిగా నిజంగా నువ్వు అందరి చేత వెలివేయబడినప్పుడు, అందరూ ఎవరు కూడా శ్రమ నీకు కలిగినప్పుడు, ఎవరు పట్టించుకోనప్పుడు, ఎవరు కూడా నీతో మాట్లాడినప్పుడు, అసలు ఎవరితో మాట్లాడాలని కూడా మనకు అనిపించదు అర్థం. ఎందుకంటే కేవలము నీ తండ్రి, నువ్వు, నీ సమస్య, ఈ మూడే ఉండి ప్రార్థన చేయాలి. శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయాలి, కానీ విశ్వాసంలో నుంచి కోల్పోవాలని ఎక్కడ కూడా లేదు. విశ్వాసంలో బలంగా నిలబడాలి. ఎందుకంటే అది పరీక్ష కాలము. ఆ పరీక్షలో మనము నెగ్గాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు తన నామం మహిమపరచుకోవడానికి, తన బిడ్డలను పరీక్షించడానికి కొన్నిసార్లు శ్రమలు తీసుకొస్తాడని. ఆ శ్రమలో మనము మరింత సువర్ణంగా మార్చబడుతుంది. కాబట్టి మన విశ్వాసమును పరీక్షించడానికి శ్రమ వస్తుంది. విశ్వాసము ఏది ఏమైనా కానీ గాక, మంచి జరగని చెడే జరగని, నువ్వు పర్ఫెక్ట్ గా సిద్ధపడి ఉండాలి. శ్రమలలో ఏది జరిగినా ఆయన చిత్తమే. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతే. ఇదొక మాటను జ్ఞాపకం చేసుకొని ఆరాధన చేస్తూ స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉంటే స్తుతిని గతిని మారుస్తుంది అన్నట్టుగా ప్రభు కార్యాలను మనము చూస్తాం. మూడోది ఏంటంటే చూడండి, సామెతలు 3:12 ఒకసారి చూడండి. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించును. ఎవరికి మూడోది పాయింట్ ఏంటంటే, ఎవరికి శ్రమలు వస్తాయంటే తండ్రి ప్రేమించే కుమారునికి. అంటే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారికి శ్రమలు తప్పకుండా వస్తాయి. నీ గుర్తు, మీకు ఒక ఆనవాళ్ళది. మీకు శ్రమలు వచ్చినప్పుడు మనం అనుకోవాల్సింది ఒకటే, ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో కపటం లేదు. ఏదో ఉంది, దాగి ఉంది ఈ శ్రమలో ఏదో ఒక రహస్యం దాగి ఉంది. ఈ శ్రమ వెనకాల ఏదో ఒక ఆశీర్వాదం ఉంటుంది కదా. మనం గమనిస్తే యోసేపు జీవితంలో మనం గమనించినట్లయితే, తను ఇంట్లోనే ఉండి, అన్నల మధ్యలోనే ఉండి, ఆ తల్లిదండ్రుల మధ్యలోనే ఉంటే అంత ఫోకస్ అయ్యేవాడు కాదు. కానీ గుంటలో పడేయడమే మంచిగా. గుంటలో పడేస్తే గుంటలో నుంచి సంతలో నుంచి పోతిఫర్ ఇంటికి, అక్కడి నుంచి జైలు నుంచి నేరుగా ప్రధానమంత్రి పోస్ట్ వచ్చింది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏది జరిగినా నిరాశ పడకూడదు. ప్రభు నీ మంచి కొరకే, నీ మేలుకే. కొంచెము ఆ శ్రమ కలిగినప్పుడు నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది. అయ్యో ఇట్లెందుకు జరిగింది అనేటటువంటి వేదన మన హృదయంలో ఉంటుంది. కానీ తండ్రికి తెలుసు అది ఎందుకు అట్లా జరిగిందో. నీ తండ్రి అయినటువంటి పరలోకపు దేవుడికి తెలుసు నీకెందుకు ఆ శ్రమ వచ్చిందో, నీకెందుకు ఆ శోధన వచ్చిందో. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి తండ్రి ప్రేమించిన కుమారుని గద్దిస్తాడు. ప్రేమిస్తాడు కాబట్టి పిల్లల్ని ప్రేమిస్తారు. నా పిల్లలు చక్కగా ఉండాలని అనుకుంటారు కాబట్టి పిల్లల్ని పక్కింటి వాళ్ళ పిల్లల్ని అయితే మనం గద్దించం, కొట్టం కదా. అందుకనే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారికి తప్పకుండా మరి శ్రమలు వస్తాయి. హెబ్రీ 12:6 కూడా చూడండి. నా కుమారుడా, ప్రభు చేయి శిక్షకు తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు ఇసుకకము. ప్రభు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ప్రతి కుమారుని దండించు. చూడండి, ఎవరినైతే దేవుడు ప్రేమిస్తున్నాడో వారిని దండిస్తానంటున్నాడు, శిక్షిస్తానంటున్నాడు. కాబట్టి శిక్ష ఎవరికి వస్తుంది, శ్రమ ఎవరికి కలుగుతుందంటే మూడో పాయింట్, ఎవరినైతే దేవుడు ప్రేమిస్తున్నాడో వారికి తప్పకుండా శ్రమలు వస్తాయి. ఎందుకంటే పరీక్షించడానికి, పరిశోధించడానికి. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, నేనంటే దేవునికి ఇష్టం, నేనంటే దేవునికి చాలా ఇష్టం. శ్రమల కొలిమిలో వేశాడు అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే 1 పేతురు 4వ అధ్యాయము
12, 13 వచనాలు చూడండి. 12వ వచనం చూడండి. 4:12 అండి. ఆ ప్రియులారా, ఉమ్, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఉమ్. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారే ఉన్నందుగా సంతోషించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అగ్ని వంటి మహాశ్రమలు గురించి మీకేదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపడకుడి అంటుంది. ముందే చెప్పాడు, అగ్ని వంటి మహాశ్రమలు మీకు సంభవించినప్పుడు ఏదో ఇదొక వింత అనే, ప్రపంచంలో 7వ వింత 6వ వింత అని ఉంటదంట. అది అలాగన మీరు భావించకండి. శ్రమలు మామూలే. క్రైస్తవులు శోధన, శ్రమను సిల్వ ఎత్తుకొని, శ్రమల సిల్వను ఎత్తుకొని పోవాల్సిందే. శ్రమలు చాలా కామనే క్రైస్తవులకి, క్రైస్తవ జీవితంలో. కానీ ఆ శ్రమలేందే అతిశయిస్తూ, ఆ శ్రమలేందే సంతోషిస్తూ, శ్రమలలో వారి యొక్క విశ్వాసం పరిపూర్ణంగా నిలబెట్టుకుంటూ దేవుని కొరకు నిలబడ్డ బిడ్డలు అనేక మంది ఉన్నారు, ఉండాలి కూడా ఖచ్చితంగా. అందుకనే అంటున్నాడు, మీకేమన్నా శ్రమలు సంభవించినప్పుడు, అగ్ని వంటి శ్రమలు, అదేదో వింత అనుకోకండి, అదొక పరీక్ష. చూడండి, శద్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు యేసయ్య బిడ్డలు, యేసుప్రభు కోసమే నిలబడ్డారు. యేసుప్రభు యొక్క మంచితనం, యేసుప్రభు యొక్క గొప్పతనం, ఆశ్చర్యం తెలుసు, ఆశ్చర్యకార్యాలు వాళ్ళకి, కాబట్టి నిలబడ్డారు. అయినా వాళ్ళకి టెస్ట్ తప్పలేదు. అబ్బా, నా బిడ్డలే కదా, వద్దు అగ్నిలో వేయొద్దని ఏదో ఒకటి చేయొచ్చు. ముందే ఆ అగ్నిగుండంలోకి వెళ్ళక ముందుకే ఏదో ఒక అద్భుతం చేయొచ్చు యేసుప్రభు వారు. ఒకవేళ వేయక ముందుకే ఆ మంటలు ఆర్పాలంటే ఆయనకు ఒక చిటికెళ్ళవని పని. కానీ ఆర్పలేదండి, మంటల మధ్యలోనే అద్భుతం చేస్తాడు. ఆ రెండింతల అగ్ని మధ్యలోనే అద్భుతం చేస్తాడు, కానీ ఆ మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేయలేదు. మన జీవితంలో కూడా అంతే. శ్రమలు, మనల్ని ప్రేమిస్తున్నాడు గనక మన జీవితంలో శ్రమను అనుమతిస్తాడు. ఆ శ్రమల మధ్యలో నీలోనే ఉండి ఆయన నడుస్తున్నాడు. ఆయన మనతో నడుస్తా ఉన్నాడు. మనం పాట పాడతాంగా, ఆ శ్రమలోనైనా నన్ను నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను అనే పాట పాడతాం. శ్రమలలో చాలా మంది చేయి విడిచిపెడతారు మనల్ని. అయ్యో, ఏం చేయాలి ఇప్పుడు, మేమేం చేయలేం కదా, మరి సరే అని చెప్పి అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. నీ బాధ ఏదో నువ్వు పడు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. నీకు శ్రమ కలిగింది, ఇప్పుడు మేమేం చేయాలి చెప్పు అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ యేసయ్య మాత్రం, నా బిడ్డకు శ్రమ కలిగితే నేను ఆ బిడ్డతో నడుస్తాను, ఆశ్చర్యకార్యం చేస్తానంటాడు. ఆయన గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈ రోజు శ్రమ కలిగి ఉన్నావా, బాధ కలిగి ఉన్నావా, వేదనలో నువ్వు ఉన్నావా? ఒకవేళ ఉన్నట్లయితే ఈ రోజు నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఖచ్చితంగా ఇది బండ గుర్తు పెట్టుకోండి. ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు. తను ప్రేమించే బిడ్డల్ని ఆయన గద్దిస్తాడు, శిక్షిస్తాడు, పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. కాబట్టి అందుకే పేతురును కూడా అంటాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎక్కువగా అంటాడు, ఉట్టిగా ప్రేమ కాదు. పునరుద్ధాన దినం తర్వాత ఆయన లేచినాక సమాధిని గెలిచి పేతురును ఒక క్వశ్చన్ వేస్తాడు. ఏమని? నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. అంటే ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఉన్న వాటన్నిటికంటే నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు అంటాడు పేతురు. మరి అందరినీ వదిలిపెట్టి రావాలా ఎక్కువగా ప్రేమించినప్పుడు? చాలా మంది దేవుని ప్రేమిస్తున్నామని అంటారు, కానీ ఆయనను సెకండ్, థర్డ్ ప్లేస్ లో పెడతారు. అవునా? చాలా మంది అంటారు, నా కుటుంబం తర్వాతనే ఇంకా అన్ని అంటారు. మరి దేవుడు ఎక్కడ పోవాలి మరి? దేవుడి తర్వాత కదా నీ కుటుంబము, దేవుడి తర్వాత కదా నీ భర్త, నీ పిల్లలు, నీ భార్య, దేవుడి తర్వాతనే కదా నీ సంఘము. దేవుడితో సహవాసం చేయండి, సంఘం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడితో ఒక ప్రేమ కనెక్షన్ నీకు లేకపోతే నీ సంఘం ఎలా ఏర్పడింది? ఒక సేవకుడు అయితే, సేవకురాలైతే, సంఘాన్ని ఇచ్చింది దేవుడే, బిడ్డల్ని ఇచ్చింది దేవుడే, భర్తనిచ్చింది దేవుడే, ఆరోగ్యం ఇచ్చింది దేవుడే. కాబట్టి మరి ఎక్కువగా ఆయనను, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా మనం ఎప్పుడైతే ఆయనను ప్రేమిస్తామో తప్పక మనకు శ్రమలు వస్తాయి. అదే గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఆయనను ఎక్కువగా ప్రేమిస్తున్నాం, ఆయనను మన గుండె నిండా ఎవరైతే పెట్టుకుంటారో తప్పకుండా శ్రమలు వస్తాయి. దానికి యోబు గారే సాక్ష్యం.
యోబు గారే ఉదాహరణ మనకి. ఎందుకంటే తను ఎంతగా ప్రేమించాడు ప్రభుని, అన్ని శోధనలు ఎదుర్కొన్నాడు, అంతగా పరీక్షించబడ్డాడు, కానీ శోధనను సహించి నిలబడ్డాడండి. ఆయన మాటలు యోబు గ్రంథంలో చూస్తుంటే అది విజ్ఞాన శాస్త్రం. ఎంత జ్ఞానం వస్తుందో యోబు గ్రంథం చదివితే ప్రియమైన దేవుని బిడ్డ. యోబు గ్రంథంలో ఒక మాట కూడా ఉంటది, ఆ మాట చాలా నచ్చుతుంది నాకు. ఒకసారి చూడండి, యోబు 13-15 చూడండి ఒకసారి. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవక్తన న్యాయమని రుజువుపరుతును. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కోసం కనిపెట్టుకుంటాను. ఎంత మంచి మాట అండి. చంపినా కూడా సరే నా దేవుడు నాకు కావాలండి. ఏం చేసినా నా జీవితంలో ఆయనే నాకు కావాలి, ఏసే నాకు కావాలి. ఎంత మంచి ముత్యం లాంటి మాట అది. నువ్వు నేను అంటున్నామా ఈరోజు? కొద్దిగా శ్రమ రాగానే యేసుప్రభు ఎక్కడున్నాడు అసలు? దేవుడు ఉన్నాడా? చర్చి మానేద్దాం, చర్చికి వెళ్తే అన్ని కష్టాలే వస్తున్నాయి అనే వాళ్ళు కూడా ఉన్నారు ప్రేమంది. అంత ఈజీ మార్గం కాదు క్రైస్తవ మార్గం. శిల్వ శ్రమలు, శిల్వను ఎత్తుకొని వెళ్లాల్సిన పరిస్థితులు మనకుంటాయి. ఆయన శ్రమలలో పాలిభాగస్తులుగా మనం కావాలి. ఆయన మన కొరకు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు మరి ఆయన పడ్డాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు తన ప్రాణాన్ని, రక్తాన్ని త్యాగం చేసి స్వరక్తం ఇచ్చి కొన్నాడు మనల్ని. అందుకనే మనం ఎప్పుడైతే ఆయనను సంపూర్ణంగా ప్రేమిస్తున్నాం, నాకే ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమలు, నాకే ఎందుకు వస్తున్నాయని బాధపడేదాన్ని నేను కొన్నిసార్లు. కానీ ఇప్పుడు రాట తేలియాని శ్రమలలో నాకు అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. నన్ను ఎన్ని శ్రమలు, అగ్ని వంటి వచ్చినా నన్ను చేయి విడవట్లేడు ఆయన. కాబట్టి ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. అది నాకు చాలా సంతోషం, మనకు చాలా సంతోషం. మనం దేవుణ్ణి ప్రేమించడం కాదండి, మనం ప్రేమిస్తున్నామో లేదో మన మనసుకు తెలుసు. కానీ ప్రభువు మనల్ని ప్రేమించడం మన అదృష్టం. దేవుడు మనల్ని ప్రేమించడం మన అదృష్టం. అది దేవుడు మనల్ని ఈ కోటాది కోట్ల ప్రజల్లో నిన్ను ప్రేమించి నీకు శ్రమలు అనుమతించాడు అంటే నిన్ను ప్రేమించాడని అర్థం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలు ఎవరికి వస్తాయి అనే అంశం మీద 3 పాయింట్స్ నేర్చుకున్నాం. మొదటిది ఏంటిదండి? సద్బోధ భక్తిలో ఉన్న వారికి శ్రమలు వస్తాయి. సద్భక్తి, భక్తిలో తేడా లేదు. ఇక ఒరిజినల్ గా బతకాలి, దేవుని కోసమే బతకాలి, బతికితే ఆయన కోసమే బతకాలి అని ఎప్పుడైతే ఎంట్రన్స్ దిగుతామో క్రైస్తవంలోకి, తప్పకుండా శ్రమలు వస్తాయి. రెండోది ఏంటిదండి? మనల్ని పరీక్షించడానికి శ్రమలు వస్తాయి. పరీక్షించడానికి పరీక్షలు చాలా ఉంటాయి. ఇక బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా చాలా మంది పరీక్ష నిరీక్షణను మనకిస్తుంది. అందుకనే పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలలో మరి మనం నిలబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకుడు చెప్పేవాడు, బాప్టిజం తీసుకున్నాడంట, ప్రభు కోసమే బతకాలని, సేవ చేయాలి, నేను సేవ కోసం నిలబడతాను, నేను బాప్టిజం తీసుకుంటానని బాప్టిజం తీసుకుంటే, బాప్టిజం తీసుకొని నీళ్ల తొట్టులో నుంచి మునిగి బాప్టిజం తీర్మానం తీసుకొని ఇంట్లోకి వస్తుంటే ఒక అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరు కలిసి ఒక పెద్ద కట్ట తీసుకొని తలకాయ పలకొట్టారంట. రక్తం అయిపోయిందంట తల. బాప్టిజం తీసుకున్న 5-10 నిమిషాల్లోనే రక్తం గారిందంట. అప్పుడు వాళ్ళ తల్లి, వాళ్ళ బంధువులందరూ అన్నారంట, యేసుప్రభు నమ్మంగానే రక్తం కంట చూసావురా, యేసుప్రభు వద్దు, నీకు ఇది అపశకునం అన్నారంట. ఇది నాకు ఆశీర్వాదమే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన రక్తం చిందించాడు, నేను కూడా దెబ్బలు తిన్నాను ఆయన కోసం, నేను తప్పకుండా ప్రభు సేవ చేస్తానని నిలబడ్డాడు. ఈ రోజు గొప్ప సేవకుడైనాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దెబ్బకు భయపడి, ఆ రక్తానికి భయపడి, ఇదేంటి బాప్టిజం తీసుకోగానే ఇలాంటి శోధన వచ్చింది అనుకుంటే నిలబడేవాడు కాదు ఈరోజు. కాబట్టి మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు అయినప్పటికీ ఆయన కోసం నిలబడుతున్నామంటే కేవలం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని మనం నమ్ముతున్నాం. నమ్మాలి ఖచ్చితంగా. పరీక్ష అది. మూడోది ఏంటమ్మా? దేవుడు ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తాడో వారికి శ్రమలు వస్తాయి. ఎవరినైతే ప్రేమిస్తాడో వారికి ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. శ్రమలు లేవంటే దేవుడు నిన్ను ప్రేమించట్లేడని గుర్తుపెట్టు. అలా అని కాదు, ఎక్కువగా శ్రమలు వస్తే ఎక్కువ ప్రేమిస్తాడు. దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. వాక్యంలో ఉంది కదా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అందుకనే ఈ లోకానికి తన అద్వితీయ కుమారుణ్ణి పంపించాడు మన కోసం.
మనలందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు, కానీ స్పెషల్ ప్రేమ మన మీద చూపించడానికి మనకు కొన్నిసార్లు శ్రమలు అనుమతిస్తాడు. కాబట్టి కొద్ది మాటలు మరి దేవుడు తన వెంకిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. చక్కటి మాటలు వివరించారు అమ్మగారు ఈ రోజు. మరి శ్రమలు ఎవరికి వస్తాయి అనే అంశం తీసుకుని, ఎవరైతే సద్భక్తితో మరి దేవుని అందు ఉంటారో, మరి దేవునిలో ఉంటారో వారికి శ్రమలు వస్తాయని, మరి యోబు గారు ఎంతో మరి సద్భక్తితో, మంచి భక్తితో యథార్థమైన జీవితం జీవించాడు కాబట్టి యోబు గారికి శ్రమలు వచ్చినాయని, శ్రమలు వచ్చినప్పుడు కూడా యోబు పలికిన మాట, నన్ను చంపినను నేను ఆయన్ను కనిపెట్టుకుంటానని చెప్పాడండి. నేను చనిపోయినా సరే నేను దేవుని కోసమని యోబు ఎంతగానో మరి శ్రమలకు ఎదురు నిలబడినట్లుగా మరి చెప్పి ఉన్నారు. మరి తర్వాత మనల్ని పరీక్షించడానికి, మనం పరీక్షలో నిలబడతామా, ఈ శ్రమ వచ్చినప్పుడు మనం నిలబడతామా, నిలబడకుండా దేవునికి వ్యతిరేకంగా ఉంటామని పరీక్షించడానికి కూడా మనకి శ్రమలు వస్తాయని, అలాగే మరి ఎవరైతే దేవుని ఎక్కువగా ప్రేమిస్తారో వారికి శ్రమలు వస్తాయని మరి చక్కగా వివరించిన అమ్మగారికి వందనాలండి. అదే కాల సమయంలో ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుందామండి. ముగింపు ప్రార్థన చేసేయండి అమ్మగారు. ఎవరో సరోజిని వచ్చింది కదండి, ఆ బాబు పుట్టాడు కదా. ఉపవాస ప్రార్థన చూపండి, సహాయం చేయమని అడుగుతున్నాం. అదే విధంగా అయా మరి సార్వత్రిక సంఘం ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు పేరు పేరున ఆశీర్వదించారు. ఎవరైతే శ్రమలలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నారో, ఆయా ఆయాసకరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నారు, మనశ్శాంతి లేని స్థితిలో ఉన్నారు, వారందరినీ ఒక్కసారి దర్శించారు. డాడీ, నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నాకు శ్రమలు వచ్చినాయని అర్థం చేసుకొని ప్రార్థించే బిడ్డగా ఉండటం, ప్రతి ఒక్కరు ప్రార్థించుటకు మీరు సహాయం చేయండి, కృప చూపండి. అయ్యా ఈ కార్యక్రమం నడిపిస్తున్న సంధ్యమ్మ గారిని కూడా దీవించండి, విక్టర్ బాబు గారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డల ప్రయాసకు తగిన ఫలాన్ని మీరు అనుగ్రహిస్తారని, ఈ లోకంలో పరలోకంలో తప్పకుండా ఉంటుంది ప్రభా, మీరు కార్యం జరిగిస్తారని నమ్ముచున్నాం. డాడీ, యేసయ్యానికి వందనాలు చెల్లిస్తూ మా కుటుంబాలను, మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచినందుకు వందనాలు. మా శ్రమలలో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ, డాడీ నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, నా ప్రభునతి పరిశుద్ధుడు నేను యేసు క్రీస్తు నామములో అడుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సకల దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్న ప్రతి బిడ్డ పైనను, లోకంలో ఉన్న సకల పరిశుద్ధుల పైన, ముఖ్యంగా సార్వత్రిక సంఘము పైన సదాకాలము తోడై ఉండును గాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్. వందనాలండి. జూమ్ లో ఉన్న వారందరికీ వందనాలు, వందనాలమ్మ గారు. పాస్టర్ అందరికీ వందనాలు.